డబ్బుల కోసం భార్య గొంతు కోసి హత్య చేశాడో భర్త. అనంతపురం జిల్లా గుంతకల్లులోని పాత గుంతకల్లకు చెందిన పుల్లికొండ అనే వ్యక్తి భార్యను దారుణంగా హత్య చేసి చంపేశాడు. పుట్టింటి నుంచే డబ్బు తీసుకురావాలని నిందితుడు నిత్యం భార్యను వేధించేవాడు. కొంతకాలంగా ఈ విషయంలో దంపతులిద్దరి మధ్య గొడవలు తలెత్తాయి. 50,000 రూపాయలు కావాలని సోమవారం రాత్రి నిందితుడు భార్యపై ఒత్తిడి తెచ్చాడు. డబ్బులు లేవని భార్య చెప్పడంతో సెల్ ఫోన్ ఛార్జర్ వైరుని గొంతుకు బిగించి హత్య చేశాడు. అనంతరం వారి 9 నెలల కుమార్తెతో ఇంటి నుంచి పరారవుతుండగా గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పట్టుకున్నారు, మాకు ఫోన్ చేసినారు. ఫోన్ చేసి మీ పిల్ల సన్న పిల్లని ఎవరో దొంగోడు ఎత్తుకుపోతున్నాడంటే ఇల్లు పీర్ల పండుగ చూసి వచ్చి పనుకున్నారేమో. సాయి వాళ్ళేడా నా మూడంటే వాడి పిల్లని ఎత్తుకొచ్చుకుని ఎక్కిన పోయినాడేమో తప్పతంటే ఈ పిల్ల అట్లేమో అనుకుని చూడని సాయి అని లేకపోతే ఏ సాయి సార్ లేదమ్మా గొంతు కోసినారని. ఎవరు సార్ అంటే ఎవరు కోసినారని మళ్ళీ చెప్పలే. ఏసఐ సార్ వాడే కోసినారని మాకు చెప్పలే. వాడు బంగారుకి ఆస్తికే రోజు బంగారుకి ఆస్తికే ఈ పిల్ల నిన్న 50,000 అడిగినాడంట. పుట్టింటికి పోయినాడు. పుట్టింట్లో ఏం చెప్తున్నారు వచ్చి చెప్పమని చెప్తున్నారు.